ఇందులో 2 తరాలు మరియు 2 జంటలు మాత్రమే ఉన్నాయి. హెచ్ మరియు ఎల్లులు బావలు అన్నాడు. హెచ్ మరియు ఎల్లులు బావలు అన్నాడు. ఓకే, అంటే దీని అర్థం ఎల్ మరియు హెచ్లు బావలు అని అర్థం. ఎల్ ఫర్ ఎగ్జాంపుల్ ఎల్లున్నాడు అనుకోండి, ఎల్లుకొక భార్య యొక్క సోదరుడు బావ. కాబట్టి ఇలా రాద్దాం మనం, తప్పులేదు. చూద్దాం. ఎల్లు మరియు హెచ్లు బావలు అంటే దాని అర్థం బావమరుదులు అని అర్థం. ఇంగ్లీష్లో బ్రదర్ ఇన్ లాస్ అంటాం కాబట్టి వాళ్ళు బావలు అని రాసి ఉంటారు, బావమరుదులు అని అర్థం. ఓకేనా. అలాగే ఎల్లు యొక్క మేనకోడలు కే. ఎల్లు యొక్క మేనకోడలు అంటే ఎల్లుకొక సోదరి ఉంది అని అర్థం. ఈ సోదరి యొక్క కూతురు కే అని అర్థం. సోదరి యొక్క కూతురు కే. ఓకే, కొద్ది జాగ్రత్తగా అది చూడండి. ఇదైపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేది కే యొక్క మేనల్లుడు జే. ఎమ్ యొక్క మేనల్లుడు జే. ఎమ్కు మేనల్లుడు జే అంటే ఒకవేళ మనం ఎమ్ ఇక్కడ రాస్తే జే మేనల్లుడు కావడానికి అవకాశాలు ఉన్నాయా? ఉన్నాయి. కాబట్టి ఇంతవరకు అయితే ఓకే. ఇదేనాక ఎమ్మను ఆవిడ కే యొక్క తల్లి కాదు. అవును, కేకి తల్లి కాదు ఎమ్ము. పర్ఫెక్టే, కేకి తల్లి కాదు. కేకి తల్లి ఇక్కడ డబ్బా అది. ఎమ్ము మరియు ఐలు ఒక తల్లి పిల్లలు కారు. ఎమ్ము మరియు ఐలు ఒక తల్లి పిల్లలు కారు అంటే ఇక్కడ ఐ అని అర్థం. వెరీ నైస్. ఎమ్ము మరియు ఐలు ఒక తల్లి పిల్లలు కారు. పర్ఫెక్ట్. జీ అను ఆవిడ ఐని పెళ్లి చేసుకోలేదు. జీ అనే ఈవిడ ఐని, ఐ స్త్రీయే కాబట్టి జీ అనే ఈవిడ హెచ్ను పెళ్లి చేసుకున్నట్టు లెక్క. ఒకసారి మొత్తం క్రాస్ చెక్ చేస్తే ఇది సెట్ అయిపోతుంది, లేకపోతే పోతుంది. సరేనా? రైట్. హెచ్ మరియు ఎల్లులు బావమరుదులు. అవును. ఎల్లు యొక్క మేనకోడలు కే. ఎల్లు యొక్క మేనకోడలు ఎల్లు యొక్క సోదరి ఐ యొక్క కూతురు కే కాబట్టి మేనకోడలు కే. ఎం యొక్క మేనల్లుడు జే. ఎం యొక్క సోదరుడు హెచ్. హెచ్ యొక్క కుమారుడు జే కాబట్టి ఎమ్ముకి జే మేనల్లుడు. అలాగే కానీ ఎమ్ము అను ఆవిడ కే యొక్క తల్లి కాదు. అనే ఈవిడ కేకి తల్లి కాదు. ఓకే. జీ అను ఆవిడ ఐని పెళ్లి పెళ్లి చేసుకోలేదు కాబట్టి హెచ్ను పెళ్లి చేసుకుంది. ఎమ్ మరియు ఐలు ఒక తల్లి పిల్లలు కారు. అవును, కారు. సో పర్ఫెక్ట్, ఎవ్రీథింగ్ ఈస్. ఇప్పుడు మన క్వశ్చన్స్కి వెళ్దాం. ఐనకు ఎమ్ ఏమగును? ఐ కట ఎమ్ ఏమవుతాడు? ఐనకు ఎమ్ ఏమవుతాడు? ఐనకు ఎమ్ ఏమవుతాడు? ఐ యొక్క సోదరుడి యొక్క భార్య వదిన. కాబట్టి ఆన్సర్ ఈజ్ వదిన. జీనకు జే ఏమగును? జీ కట జే ఏమవుతాడు? స్వయాన కుమారుడు. రైట్. జేనకు హెచ్ ఏమగును? జే కట హెచ్ ఏమవుతాడు? తండ్రి. జేనకు హెచ్ ఏమవుతాడు? తండ్రి.